కోడిగుడ్డు పులుసు టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇలా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. మీరు వారానికి కోడిగుడ్డు తోటి ఏ రెసిపీ అయినా ఓకే, ఎన్నిసార్లు వండుకుంటారో అన్నది నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఎగ్స్ ని బాయిల్ చేసి పైన ఉన్న తొక్కును తీసేసి ఇలా ఘాట్లు పెట్టి అయితే పక్కన పెట్టాను. తర్వాత కొత్తిమీర, ఆనియన్, టమోటా సన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నా. ఆనియన్, టమోటా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే అది మిక్సీ పట్టేస్తాం కాబట్టి. తర్వాత కడాయిలోకి 2 లేదా 3 చెంచాలు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కాక కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని మెత్తబడేంత వరకు ఫ్రై చేసా. ఆ తర్వాత తెల్లగడ్డ, అల్లం ముక్కలను వేసుకొని కొంచెం దోరగా అయితే ఫ్రై చేసి పక్కన తీసాను. చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకోవడమే. గిన్నెలోకి ఆనియన్ తో పాటు నానబెట్టుకున్న జీడిపప్పులు వేసుకొని టమోటా ముక్కలు కూడా వేసుకొని ఈ మాత్రం వరకు మిక్సీ పట్టాను. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేశాను. తర్వాత అదే ఆయిల్ లోకి కొంచెం కారము, పెప్పరు, సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని ఘాట్లో పెట్టుకున్న కోడిగుడ్లో వేసుకొని దోరగా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టాను. తర్వాత అదే ఆయిల్ లోకి కొంచెం జీలకర్ర, చెక్క, లవంగం, కరివేపాకు వేసి దోరగా ఫ్రై అయ్యాక మిక్సీలో పట్టుకున్న పేస్ట్ అయితే వేసాను. ఎక్స్ట్రాగా ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు, ఫస్ట్ లో వేసుకున్న నూనెతోనే చేస్తున్నా. ఇంకా పచ్చివాసన పోయేంత వరకు మసాలా మొత్తం వేపిన తర్వాత ఉప్పు, కారాలు యాడ్ చేసుకోవడం. పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, ఉప్పు వేసుకొని బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి గ్రేవీ కొంచెం దగ్గర పడి ఉడికిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర, కస్తూరి మెంతి వేసుకొని కలిపేసుకున్నా. అంతే, కర్రీ రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.